మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఏమైనా చేసుకునే పూజలు ఏమైనా ఉంటాయా? ఏమైనా నియమాలు ఉన్నాయా? లేకపోతే చాలా కృష్ణునికి చాలా తక్కువ మంది ఇటువైపున మన తెలంగాణ వైపున చాలా తక్కువ పూజలు కాబట్టి ఇటువైపున కొత్తగా ఏమైనా చేసుకుంటాం అనుకునే వాళ్ళు కూడా ఇప్పుడు ఉత్తర భారతదేశము దక్షిణ భారతదేశం. ఉత్తర భారతదేశంలో భక్తి భావన ఎక్కువ. మధుర, బృందావన్ ఎక్కడైతే కృష్ణ పరమాత్మ జన్మించి ఉన్నాడో అక్కడ చాలా విశేషంగా ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు బాగా వైభవంగా చేస్తూ ఉంటారు. అక్కడ ఏమిటంటే పాపాలను ప్రక్షాళన చేసుకోవడానికి, ధర్మ అర్థ కామ మోక్షాలు పొందడానికి, మరి మోక్ష సాధన కోసం కృష్ణ పరమాత్మ యొక్క జన్మాష్టమి వేడుకలు చేసుకుంటూ ఆ రోజున ముఖ్యంగా మన ప్రాంతం కూడా కృష్ణ జన్మాష్టమి వేడుకలు చేసుకోవాలి. ఎందుకంటే సంతానం లేనటువంటి వారికి భాగవతంలో ఉన్నటువంటి దశమస్కందం పారాయణం కానివ్వండి, లేదా భాగవత గ్రంథం చెప్పించుకోవడం కానివ్వండి, చనిపోయినటువంటి పెద్దవాళ్లకు మోక్షం, ఉన్నటువంటి వారికి సంతానం లేనటువంటి వారికి కూడా సైన్స్ ప్రకారంగా చెప్పబడుతుంది కాబట్టి సంతానం కూడా జరిగే యోగ్యత ఉంటుంది. కాబట్టి మరి ఈ కృష్ణ జన్మాష్టమి రోజున వ్రతం చేసుకోవడానికి అన్ని వ్రతాల్లాగానే ఇది కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి వ్రతం. ఎందుకంటే దాని నియమాలు ఏంటి గురుగారు? ఆ రోజున మనం ఉదయమే వేకువజామున నిద్రలేసి ఇల్లు వాకిలంతా కూడా శుభ్రంగా చేసుకున్న తర్వాత కృష్ణ పరమాత్మ యొక్క ముఖ్యంగా బాలకృష్ణుని యొక్క ఫోటో పెట్టుకోవాలి. లేదా విగ్రహాలు కూడా దొరుకుతూ ఉంటాయి. చక్కగా వస్త్రాన్ని పరిచి బియ్యాన్ని పోసి తమలపాకులు పూజా సామాగ్రి అంతా తీసుకొని కృష్ణ పరమాత్మ యొక్క విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేసి కృష్ణుని యొక్క అష్టోత్తర నామంతో, తర్వాత కృష్ణునికి ఇష్టమైనటువంటి పదార్థం వెన్న, ఆ వెన్న నైవేద్యం నివేదన చేసి చక్కగా అన్ని మనకు ఏదైతే ఆచారం ఉందో దాని ప్రకారంగా చేసుకుంటూ కృష్ణ పరమాత్మ యొక్క పూజ ఎవరైతే చేస్తారో వారికి భక్తి భావన, ఆధ్యాత్మిక భావన, తర్వాత సమస్య వచ్చినప్పుడు ఎట్లా ఎదుర్కోవాలి అనేది కూడా కృష్ణ పరమాత్మ చెప్పడం జరిగింది.